మనిషి జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాధాన్యతమైనది కదా. మనిషి ఓర్పును కోల్పోతే ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి మామయ్య? నాకు వేమన పద్యం ద్వారా ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తానమ్మా. ఓపిక కోల్పోతే జీవితంలో చాలా కోల్పోతాము. ఓపిక అనేది ప్రతి మనిషికి అవసరము. ఓపిక ఉంటేనే జీవితంలో ముందుకు పోగలుగుతాము. ఇటువంటి సందర్భంలో ఓపిక, సహనము, శాంతం అనేటివి పేర్లు వేరు కానీ ఒకటే. వేమన గారు పద్యం చెప్పారు, ఆ పద్యాన్ని విందాం. బహుపురాణ ఛాయంబు పాటింపగవచ్చు, బహుళ శాస్త్రమములు చదువవచ్చు. బహుపురాణ ఛాయంబు పాటింపగవచ్చు, బహుళ శాస్త్రములు చదవవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబులా విశ్వదాభిరామ వినురవేమా. 18 పురాణాలలో ఉన్న మర్మ ధర్మాలు తెలుసుకొని సమాజానికి బోధించవచ్చు. సభలలో ఉపన్యాసాలు చెప్పవచ్చు. 6 శాస్త్రాలను అర్థం చేసుకొని ఇతరులకు చెప్పవచ్చు. కానీ సహనం అవ్వటము చాలా కష్టమని వేమన్న గారు చెప్తున్నారు. సహనము అనేది చాలా ముఖ్యమైనది. సహనం ఉన్నవాడే ఏదైనా సాధించగలుగుతాడు, సమాజంలో కీర్తి పొందగలుగుతాడు అని వేమన్న గారు తెలియజేస్తున్నారు.